Hello guys, this is my first moto vlog. Welcome to Sai Amrit Vlogs. ఇప్పుడైతే నేను ఎస్జే క్యామ్ 6 నుంచి అయితే షూటింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం చూడొచ్చు, ఇప్పుడైతే హెల్మెట్ మౌంట్ అయితే పెట్టుకుని అయితే షూట్ చేస్తున్నాను. ఇదే నా యాక్టివా. రోజు చూసిన వెహికల్ అనమాట. ఇప్పుడైతే నేను కొంచెం టెంపుల్ వరకు అయితే వెళ్తున్నాను. ఊరికే ఒకసారి చూద్దామని టెంపుల్ ఏరియా. ఫస్ట్ మోటోలో కదా, కొంచెం టెంపుల్ అయితే సెంటిమెంట్ బాగుంటుంది మనకి. ఇప్పుడైతే నేను వెళ్ళే టెంపుల్ వచ్చేసి శివుడు టెంపుల్. అంటే అక్కడ ఫుల్ ఫ్యామిలీ ఉంటుంది అన్నమాట మనకి. అసలు ఒక షేక్ మూమెంట్ ఉందో లేదో తెలియదు. నేనైతే వీడియో స్టాప్ చేసి అయితే చూడాలి. ఇక్కడైతే కొంచెం వాయిస్ అయితే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పీకర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఫోన్లో అయితే నేను చూసుకుంటూ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఫోన్ కంట్రోల్ అయితే పెట్టుకున్నాను ప్రజెంట్. వైఫై కంట్రోల్ ద్వారా నేనైతే ఫోన్లో కంట్రోల్ చేస్తున్నాను అనమాట. ఇదే నా ఫోన్, చూడొచ్చు. ఫోన్ మౌంట్ అయితే అప్పుడు మనం అయితే చూపించాను కదా మీకు, దాంట్లో అయితే ఫోన్ని పెట్టాను. సో నా ఫస్ట్ మోటో వ్లాగ్ వచ్చిన యాక్టివా పైన అయితే చేస్తున్నాను. ఫ్యూచర్లో కొంచెం జాబ్ వచ్చి కొంచెం మంచి సెటిల్మెంట్ వచ్చాక మంచి బైక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. దానికైతే డబ్బులు కావాలి కాబట్టి ఫస్ట్ అయితే జాబ్ చేయాలి, మంచి జాబ్లో సెటిల్ అవ్వాలన్నమాట. దానికైతే ఫస్ట్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను, జాబ్లో సెటిల్ అవ్వాలని కొన్ని రోజులు. దాని తర్వాత చూడాలి, కొంచెం ఫ్యూచర్ స్టడీస్ అయితే సెట్ చేస్తున్నాం అనేసి. కొంచెం జాబ్ చేసి ఒక ఐడియా వస్తుంది కదా, మనం దేంట్లో తోపుగా ఉన్నాం అనేది ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మనకి కొంచెం లాభం అయితే ఉంటుందన్నమాట. ఊరికే మాస్టర్స్ చేయడం అనేది వేస్ట్ లైఫ్లో. మీరేంటి అనేది డిసైడ్ చేసుకున్నాక మాస్టర్స్కి వెళ్ళండి, ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది మీకు ఏ సబ్జెక్ట్లో మంచి గ్రిప్ ఉంది అనేది. అంటే థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా. ఎందుకంటే లైఫ్ ఇస్ ప్రాక్టికల్ అన్నమాట. ఇది మన గుడి. ఇక్కడైతే గుడి చూడవచ్చు, శివుడి గుడి. సో ఇప్పుడైతే కొంచెం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడైతే నేను బైక్ పార్క్ చేస్తాను కొంచెంసేపు. ఇది మన బైక్. సో ఇప్పుడైతే నేను ఫోన్ తీసుకుంటా చేతిలోకి. ఇదే మన చెప్పులు, మన బైక్ అన్నమాట. దీన్నైతే ఇప్పుడు చేతిలో అయితే పట్టుకొని తీసుకెళ్తాను, తెలియకుండా ఎవరికి. చెప్పులు అయితే ఇక్కడ పెట్టేస్తాను బయట. టెంపుల్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. టెంపుల్ యొక్క ఇది సెంటిమెంట్ అయితే అయిపోయింది మనకి. సో ఇప్పుడైతే బైక్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే బయలుదేరదాం ఒక రౌండ్ అలా. ఓకే, సో మీకైతే ఎట్లా నచ్చింది
నా యొక్క సెటప్ వీడియో కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. 2 వీడియోలు ఒకేసారి అప్లోడ్ చేస్తున్నాను ఈరోజే. సో చూసి లైక్ చేయండి, తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఎప్పుడైనా మోటో బ్లాగ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా, ఇప్పుడైతే ఫస్ట్ బ్లాగ్ అని పెట్టాను, దాని కంటిన్యూషన్ సెకండ్ బ్లాగ్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ కాకుండా అయితే చూడండి. సో ఏదో చిన్న టెంపుల్, చిన్న స్మార్ట్ సెంటిమెంట్ ఫస్ట్ మోటో బ్లాగ్. సో నెక్స్ట్ ప్రతి బైక్లో స్కూటీలో నాకు అదే కానీ చిన్న బైక్ మోటో బ్లాగ్ చేస్తాను. నాది ఇంకో ఛానల్ ఉందన్నమాట, దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడండి. మీకు నెక్స్ట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎట్లయినా హార్డ్వేర్ స్టోర్ దొరికినప్పుడు నేను పెన్సిల్ అయితే కొంచెం తీసుకుంటాను బాక్స్, ఎందుకంటే సేఫ్టీ పెట్టాలి. ఎందుకంటే నాకు కింద పడిందంటే బాక్స్ తగ్గిపోతుంది అన్నమాట. ఆ బాక్స్ ఇచ్చాను కదా, ఇదే కాదు సేవింగ్స్ కొనుక్కున్నా కదా, కొంచెం అది ఇంకో సెంటిమెంట్, సేఫ్టీ సెంటిమెంట్. నా వాయిస్ మీకు ఎలా వస్తుంది అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను మైక్ అయితే యూజ్ చేయడం లేదు. డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ యొక్క మీకైతే వాయిస్ చెప్తాడు అవుతుంది వీడియోతో పాటు. దీనికైతే ఫ్యూచర్లో ఎప్పుడైనా లింక్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే ఇది మొత్తం టోటల్గా అల్ట్రా వైస్తో ఇది రావడం లేదు. రైడింగ్ యూజ్ అయితే చాలామంది చూసినా కదా, నేనైతే చాలా వరకు మోటో బ్లాగ్ అయితే చేస్తున్నాను. రైట్ అయితే తీసుకోవాలి, ఇక్కడ ఏమైనా ఉందో చూస్తాం. రోడ్ అయితే బాగా డ్యామేజ్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న చిన్న రోడ్లు అయినా పర్ఫెక్ట్గా వేసుకోవాలి కూడా, ఏం చేస్తున్నారు. ప్రశ్న ఇద్దాం. भाई MC है क्या? MC ये तो दे दो। MC देना सेठ? हाँ कितने? एक डब्बा दे दो छोटा। कैमरा के लिए सर्विस सामने कैमरा लगा है, ये हेलमेट को लगा कनेक्ट। क्या कैमरा? ₹30 हेलमेट का बोल रहा